తరువాత చాలాసార్లు యోగి బ్రహ్మను కలుసుకున్నాను. ఎక్కువగా ఉదయం వేళ నది ఒడ్డున కలుసుకునేవాడిని. ఒక్కొక్కప్పుడు ఆహ్వానిస్తే వచ్చి సాయంత్రం పూటంతా మా ఇంట్లో గడిపి వెళ్ళేవాడు. అటువంటి సాయంత్రాలు నాకెంతో తృప్తి కలిగించేవి. ఎందుకంటే ఎండ మండిపోయే పగటిపూట కంటే చల్లని రాత్రి వేళల్లో భ్రమ తన యోగ విజ్ఞానాన్ని మరింత తీరిగ్గా వివరించేవాడు. హిందువులందరూ ఎక్కువగా గోధుమ వర్ణంలో ఉంటారు కదా. ఈ భ్రమ ఎందుకని నీగ్రోలాగా నల్లగా ఉన్నాడని నాకెప్పుడు సందేహం కలిగేది. దాని ఒకరోజు ఆయన సమాధానం చెప్పాడు. తాను భారతదేశంలో అనాదిగా ఉన్న ద్రావిడ జాతికి చెందిన వారట. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆర్యుడు వాయువ్య దిశలో ఉన్న పర్వత శ్రేణులలో నుంచి భారతదేశంలో ప్రవేశించి మైదాన ప్రాంతంలో ఉన్న ఈ ద్రావిడులని దక్షిణ భారతదేశం తరిమేశారు. విజేతలైన ఆర్యుల మతాన్ని స్వీకరించడం తప్ప మిగిలిన అన్ని వ్యవహారాల్లోనూ ద్రావిడులు తమ ప్రత్యేకమైన గుర్తింపుని ఇప్పటికీ నిలబెట్టుకున్నారు. ఉష్ణదేశ వాతావరణానికి వారి శరీర వర్ణం నల్లగా మార్పు చెందింది. ఈ కారణంగానే కొందరు సామాజిక శాస్త్రవేత్తలు వీరి మూలాలు ఆఫ్రికా ఖండంలో ఉన్నాయనే అభిప్రాయానికి వచ్చారు. జుట్టుని పొడుగ్గా పెంచుకొని వెనక్కి లాగి కట్టుకునే వీరు తమ ప్రాచీన భాషల్లోనే వ్యవహారాలు సాగిస్తారు. తమిళం అటువంటి ద్రావిడ భాషల్లో ముఖ్యమైంది. విజేతలైన ఆర్యులు యోగశాస్త్ర పరిజ్ఞానాన్ని కూడా ద్రావిడుల నుంచే గ్రహించారు. ఈ విషయాన్ని నేను కొందరు హిందూ పండితుల దగ్గర ప్రస్తావిస్తే వాళ్ళు ఈ వాదాన్ని కొట్టిపారేశారు. భ్రమ ప్రదర్శించిన 20కి పైగా ఆసనాలలో కొన్ని పాశ్చాత్యులకి హాస్యాస్పదంగాను కొన్ని అసాధ్యాలుగాను కనిపించవచ్చు. యోగశాస్త్రంలోని శారీరక అభ్యాసాల గురించి ఒక ఉద్గ్రంథం రాయటం నా అభిమతం కాదు. అందుకని బ్రహ్మ చూపిన 2-3 ముఖ్యమైన ఆసనాల గురించి మాత్రమే వివరిస్తాను. శరీర భారమంతా మోకాళ్ళ మీదో కాలి వేళ్ల మీదో ఉంచి శరీరాన్ని నిలకడగా ఉంచడం వాటిల్లో ఒకటి. చేతులని వీపు వెనక నుంచి పట్టుకొని వాటిని వదలకుండా అలాగే ముందుకు తీసుకురావటం మరొకటి. 2 కాళ్ళని భుజాల మీదుగా మెడమించి వేసుకొని నడుముని ఊహించే శక్యంగా భంగిమలో తిప్పడం మరొకటి. భ్రమ ఈ యోగాసనాన్ని వేస్తున్నప్పుడు చూసిన నాకు అవి ఎంత కష్టమైనవో అర్థమైంది. మీ యోగశాస్త్రంలో ఇటువంటి ఆసనాలు ఎన్ని ఉన్నాయి అని అడిగాను. మా శారీరక యోగశాస్త్రంలో 84 ఆసనాలు ఉన్నాయి. నాకు మాత్రం 64 ఆసనాలే తెలుసు. ఇలా అంటూనే నేను కుర్చీలో కూర్చున్న సుఖంగా భ్రమ ఒక యోగాసనంలో కూర్చున్నాడు. అది కష్టమైనది ఏమీ కాదు, కానీ చూడటానికి సౌకర్యంగా కనిపించడం లేదు. తన ఎడమ కాలుని కడుపులోకి మడిచిపెట్టి 2వ కాలు మీద శరీరం బరువంతా ఆనించి కుడి మడమ శరీరం కింది వచ్చేట్టు చేసి కూర్చున్నాడు. ఈ ఆసనం వల్ల ఉపయోగం ఏమిటి? ఈ ఆసనంలో కూర్చొని శ్వాసకు సంబంధించిన అభ్యాసాలు చేస్తే యవ్వనవంతుడు అవ్వచ్చు. శ్వాసకు సంబంధించిన అభ్యాసాలు ఏమిటి? అవి రహస్యం, మీకు చెప్పకూడదు. అయితే ఈ ఆసనాన్నిటి పరమార్థం ఏమిటి? కొన్ని స్థిరమైన ఆసనాలు కూర్చొని నిర్ణీత సమయం గడపటం మీ కళ్ళకి పెద్ద విషయంగా కనిపించకపోవచ్చు, కానీ ఆసనాల మీద ఆ ఏకాగ్రత, శ్రద్ధ, మనోబలము తీవ్రంగా పనిచేసి సాధకుడిలో నిద్రాణమయమైన శక్తులకి ఉద్దీపన కలిగిస్తాయి. ఆ శక్తులన్నీ ప్రకృతిలోని రహస్యాలు. శ్వాసక్రియకి కూడా అంతులేని శక్తి ఉంది. అందుకని ఆసనాలతో పాటు శ్వాస సంబంధమైన అభ్యాసాలు కూడా సాధన చేస్తే తప్ప ఆ నిద్రాణమయమైన శక్తుల ఉద్దీపన పూర్తి కాదు. ఈ విధంగా ఉద్దీపన సాధించడం మా అంతిమ లక్ష్యం. అయితే చాలా ఆసనాలు ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడానికి, రుగ్మతల నుండి విముక్తి ఉపకరిస్తాయి. కొన్ని ఆసనాలు అయితే శరీరం నుండి వ్యర్థాలు తొలగించడానికి ఉపకరిస్తాయి. ఇవి గొప్ప ప్రయోజనాలు కావా? ఇంతేకాదు, కొన్ని ఆసనాల వల్ల మనస్సుని అదుపులో ఉంచుకోవచ్చు. మనస్సుకి శరీరంపై ఎంత నియంత్రణ ఉంటుందో అంతే నియంత్రణ శరీరానికి మనస్సుపై కూడా ఉంటుంది. యోగ సాధన తీవ్రమైనప్పుడు గంటల కొద్దీ సమయం ధ్యానంలో గడపాల్సి ఉంటుంది.
ఇప్పుడు ఈ ఆసనం సహాయం వల్ల మనసును నిశ్చలంగా ఉంచవచ్చు. ఇవన్నీ కాక యోగ సాధన వల్ల మనోబలంలో అద్భుతమైన అభివృద్ధి కలుగుతుంది. ఇప్పటికైనా మా పద్ధతులలో కొన్ని సద్గుణాలు బోధపడ్డాయా? మరి శరీరాన్ని ఇన్ని రకాలుగా వంచడం, తిప్పడం ఇవన్నీ ఎందుకు? ఎందుకంటే ఎన్నో నాడీ కేంద్రాలు మన శరీరం అంతా విస్తరించి ఉన్నాయి. ఒక్కొక్క ఆసనము ఒక్కొక్క నాడీ కేంద్రం మీద ప్రభావం చూపుతుంది. ఈ నాడుల ద్వారా మన శరీరంలోని వివిధ అవయవాలని, మన మనసుని కూడా నియంత్రించవచ్చు. మామూలుగా శరీరాన్ని ఈ నాడీ కేంద్రాన్ని ఆసనాల్లోని కదలికల ద్వారా చేరుకోవచ్చు. అలాగా అన్నాను. ఈ శారీరక యోగంలోని మూల సూత్రాలు మెల్లిగా నాకు అవగతమవుతున్నాయి. యూరోపియన్, అమెరికన్ సిద్ధాంతాల్లోని మూల సూత్రాలతో ఈ భారతీయ సిద్ధాంతాల తులనాత్మక పరిశీలన ఆసక్తికరంగా ఉంటుందనుకుని పాశ్చాత్య సిద్ధాంతాల గురించి బ్రహ్మకి వివరించాను. మీ పాశ్చాత్య సిద్ధాంతాలు నాకు తెలియవు, కానీ మద్రాసులోని సైనికుల క్యాంపు వద్ద ఈ పాశ్చాత్య సైనికులు కవాత్ చేయడం నేను చూశాను. ఆ కవాత్ ముఖ్య ఉద్దేశం కండరాన్ని బలిష్టపరచడమేనని నాకు అర్థమైంది. శారీరకంగా చురుగ్గా ఉండటానికి మీరు ప్రాధాన్యం ఇస్తారు. ముఖ్యమైన అవయవాలని పలుమార్లు కదిలించడం ద్వారా కండరాన్ని బలిష్టపరిచే ఈ కవాతులు శీతల దేశాల్లో ఉండే మీకు అవసరమే అని నేను అంగీకరిస్తాను. ఈ రెండు పద్ధతుల్లోనూ ముఖ్యమైన భేదాలు ఏమిటి? మా యోగాసనాలు మౌలికంగా భంగిమలు. ఆ భంగిమను సాధించినాక చేయవలసిన కసరత్తు ఏమీ ఉండదు. ఎక్కువ శక్తిని సాధించి చురుగ్గా ఉండే బదులు మేము సహనశక్తికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాం. కండరాల కొలతల్ని పెంచడం ఉపయోగకరమే అయినా ఆ కండరాల వెనుక ఉన్న శక్తి ఇంకా ముఖ్యమైనది. శరీరాన్ని తలకిందులు చేసి నిలబెట్టే ఆసనం వల్ల మెదడుకి రక్త ప్రసరణ బాగా జరిగి నరాలు సాంత్వన చెంది చాలా రుగ్మతలు తొలగిపోతాయని నేను చెప్పాను అనుకోండి. మీ పాశ్చాత్యులు ఈ ఆసనం కొద్ది క్షణాలసేపు వేసి ఆపి దాన్ని మళ్ళీ మళ్ళీ కొద్ది క్షణాల చొప్పున చాలాసార్లు చేస్తారు. దీనివల్ల మీరు ఉపయోగించే కండరాలు బలపడతాయే తప్ప ఒక యోగి తనదైన పద్ధతిలో ఈ ఆసనం చేయటం వల్ల పొందే లాభాలు మీకు కలగవు. ఆ పద్ధతి ఏమిటి? ఒక యోగి ఈ ఆసనం అంతా నిదానంగా చేస్తాడు. ఆ భంగిమలో కొన్ని నిమిషాల సేపు ఉంటాడు. మేము సర్వాంగాసనం అని మేము పిలిచే ఈ ఆసనం చూపిస్తూ ఉండండి అంటూ బ్రహ్మ నేల మీద వెల్లికిలా పడుకున్నాడు. చేతులు శరీరానికి ఇరుపక్కలా ఉన్నాయి. తన రెండు కాళ్ళని నిలువుగానే ఉంచి కొద్దిగా పైకి లేపాడు. మోచేతులు నేల కానించి తన చేతులు వీపు ఆధారంగా ఉంచుకొని కాళ్ళని శరీరాన్ని తలకిందులుగా పూర్తిగా నిటారుగా నిలబెట్టాడు. గడ్డం గుండె కాంతోంది. మనిషి చేతులు శరీరాన్ని మొత్తానికి ఊతమిస్తున్నాయి. శరీరం బరువంతా భుజాలు, వెన్నెముక మీద, మెడ, తల మీద పడుతుంది. ఈ ఆసనంలో 5 నిమిషాలుండి మళ్ళీ శరీరాన్ని మామూలు స్థితికి తెచ్చాడు బ్రహ్మ. మనిషి మామూలుగా నిలబడినప్పుడు రక్తాన్ని హృదయం బలంగా మెదడులోకి నెడుతూ ఉంటుంది. ఈ భంగిమలో రక్తం మెదడుకి తనంతట తానే చాలా ఎక్కువగా సరఫరా అవుతుంది. మెదడు నరాలపై చూపే ప్రభావం విషయంలో మాత్రం ఈ రెండు పద్ధతుల్లోనూ చాలా భేదం ఉంది. మెదడుతో ఎక్కువ పనిచేసే విద్యార్థులు, మేధావులు అలసిపోయినప్పుడు ఈ ఆసనం వల్ల దర్శన ఉపశమనం పొందవచ్చు. ఇంతేకాదు జననేంద్రియాలు కూడా ఈ ఆసనం వల్ల శక్తివంతమవుతాయి. అయితే మా పద్ధతి ప్రకారం నిదానంగా చేసినప్పుడే ఈ లాభాలు సమకూడతాయి, కానీ మీ పాశ్చాత్య పద్ధతిలో లాగా త్వరగా చేయటం వల్ల కాదు. మా పాశ్చాత్య అభ్యాసాల్లో శరీరాన్ని తీవ్రంగా కదిలించేస్తే మీ యోగ సాధనలో శరీరాన్ని ప్రత్యేక భంగిమలో స్థిరంగా ఉంచుతారన్నమాట. అంతేననుకోండి. బ్రహ్మ చూపించిన వాటిలో పాశ్చాత్యులు ప్రయత్నించగలిగిన మరో ఆసనం గురించి చూద్దాం. ఈ ఆసనంలో యోగి నేల మీద కూర్చొని తన కాళ్ళను చాచి ఉంచి 2 చేతుల్ని తలపైకి చాచి గాలి విడుస్తూ తన నడుముని ముందుకు వంచి చేతి 2 చూపుడు వేళ్లతోనూ చాచి ఉంచిన కాలుబట్టం వల్ల ముట్టుకుంటాడు. చాచి ఉన్న చేతుల మధ్యగా తలను తొడలే తగిలే వరకు మెల్లిగా ఉంచుతాడు. ఈ భంగిమలో కొద్దిసేపు ఉంచి శరీరాన్ని మళ్ళీ మామూలు స్థితి తెస్తాడు. ఈ ఆసనాన్ని ఒకసారి చేయాలని త్వరపడకూడదు. ముఖ్యంగా తలని కాళ్ళ దగ్గర చేర్చేటప్పుడు
కొద్ది కొద్దిగా మెల్లిగా చేయాలి. పూర్తిగా సాధించడానికి కొన్ని వారాలు పట్టినా పర్వాలేదు. ఒకసారి సరిగ్గా సాధిస్తే మాత్రం తర్వాత బాగా సులభం అవుతుంది. ఈ ఆసనం వల్ల వెన్నెముక గట్టిపడటమే కాక రక్త ప్రసరణ విషయంలో అద్భుత ఫలితాలు కనిపిస్తాయి. మరో ఆసనంలో బ్రహ్మ నేల మీద కూర్చొని కాళ్ళని వెనకే మడిచి అరికాళ్ళు శరీరానికి ఆధారంగా ఉండేట్టు కూర్చొని భుజాలు నేలకి ఆనే వరకు నడుముని నెమ్మదిగా వెనకే ఉంచాడు. 2 చేతులు తలకిందుగా జరిపి కుడి చేత్తో ఎడమ భుజాన్ని, ఎడమ చేత్తో కుడి భుజాన్ని పట్టుకున్నాడు. ఈ భంగిమలో కొన్ని నిమిషాలుండి మెల్లిగా యథాస్థితికి శరీరం తీసుకుని వచ్చాడు. ఈ ఆసనం వల్ల మెడ, భుజాలు, కాళ్ళలో ఉండే నాడీ కేంద్రాలన్నీ ప్రభావితమవుతాయని, గుండెకు ఇది చాలా మంచి చేస్తుందని చెప్పాడు. సాధారణ ఆంగ్లేయుడు ఎప్పుడూ సాధారణ భారతీయుడిని బలహీనుడిగా, అలసిపోయిన వాడిగానే భావిస్తాడు. ఈ నేపథ్యంలో ప్రాచీన కాలం నుంచి భారతదేశంలో ఇంత ఆలోచనాత్మకమైన శరీర పోషణ శాస్త్రం వర్ధిల్లుతూ ఉండటం ఎవరికైనా ఆశ్చర్యచకితులను చేస్తుంది. ఈ రోజున మన పాశ్చాత్య వైద్య సిద్ధాంతాల ప్రభావము, ప్రయోగము కూడా సాటిలేని చెప్పక తప్పదు. వాటిని ఎవరు సవాల్ చేసే పరిస్థితి కూడా లేదు. అలాగని శరీర పోషణ, ఆరోగ్య సంరక్షణ, వ్యాధి నివారణ విధానాలలో మనవే సర్వోత్తమమైన పద్ధతులని నిర్ద్వందంగా కూడా చెప్పలేం. శాస్త్రీయ పరిశోధన ద్వారా ప్రామాణిక సిద్ధాంతాలను ప్రతిపాదించే మన పాశ్చాత్యులు దుమ్ముకొట్టుపోయి ఉన్న సంప్రదాయ యోగ విజ్ఞానంలోని కొన్ని అంశాలను స్వీకరించగలిగితే మానవ శరీర ప్రకృతికి, ఆరోగ్యవంతమైన జీవన విధానానికి సంబంధించిన సంపూర్ణ జ్ఞానం మనకి సమకూరుతుంది.